హాయ్ అండి. ఈరోజు ఏంటి ఫాస్ట్ మెట్లు చూపించుకుంటూ వెళ్తుందనుకుంటున్నారా? ఇంకెక్కడికి వెళ్తానండి, మా చిన్న గార్డెన్‌లోకి వెళ్తాను. ఈ గార్డెన్‌లోకి వెళ్ళంగానే మనసుకి ఎంతో హాయిగా, సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజైతే ఫస్ట్ నేను ఇలా వెళ్ళంగానే మొక్కల దగ్గర ఏమైనా ఎండిపోయిన ఆకులన్నీ ఉంటే నేను మళ్ళీ అదే టబ్‌లో వేసుకుంటానండి. ఇలా మనకి మొక్కలకు కూడా చాలా ఎరువులాగా కూడా పనికొస్తుంది. చక్కగా ఇలా మొక్కలన్నిటికీ సాయంత్రం పూట ఇలా మేము నీళ్ళు పోసుకుంటాము. ఇలా పోసుకున్నాక ఏవైనా ఉంటే మేము ఇలాగ మొత్తం క్లీన్ చేసుకుంటామండి. నేనైతే ఈ మార్కెట్కి వెళ్ళేటప్పుడు పుదీనా కట్టలు తెస్తాం కదండి, వేర్లు ఉండిపోతాయి. ఆ వేర్లని ఇలా బయట వేస్ట్ చేయకుండా మనం టబ్బులు ఉంటాయి కదా, టబ్బుల్లో నాటేస్తే చాలా బాగా వస్తాయండి. అయితే ఈసారి మాత్రం మా పుదీనా మాత్రం చాలా బాగా వచ్చింది. టబ్లోనే పెద్ద పెద్ద ఆకులతోని. అసలు ఈరోజైతే ఈ పుదీనాని మేము కట్ చేసుకుందాం అనుకుని వచ్చామండి. అయితే మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఏవైనా పొనగంటి కూర, ఆకుకూరలు ఏవైనా వేర్లు ఉండేటప్పుడు మాత్రం చక్కగా ఇలా టబ్బుల్లో నాటేసుకుంటే చాలా బాగా వస్తాయండి. మా పొనగంటి కూర కూడా చిన్న బకెట్లు అంత బాగా వచ్చింది. ఈ పొనగంటి కూర మేము 10 డేస్కి ఒకసారి ఇలాగా కట్ చేసుకొని మేము కర్రీలా చేసుకొని తింటామండి. ఇలా టబ్బుల్లో వేసుకొని చాలా బాగా వస్తుంది. ఏదైనా కూరగాయల వాటర్ మనం రైస్ కడిగిన వాటర్ కూడా ఇలా వేస్ట్ చేయకుండా మొక్కలకి ఇచ్చామంటే మొక్కలు కూడా చాలా బాగా గ్రోత్ అవుతూ ఉంటాయి. నిన్న ఇలా వేస్ట్ వాటర్ ఇలా వేయగానే టమాటా మొక్కలు మాత్రం చాలా బాగా వచ్చాయి. ఈరోజైతే పుదీనా కట్ చేసుకున్నాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దే.